ఈ రోజు మనం ఫోటోషాప్ లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక పేజీకి 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇచ్చినట్టు చూద్దాం. ఎలా చేయాలన్నప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేసుకుంటాను. ఈ ఫోటోషాప్ 7.0 అండి వెర్షన్. ఇది ఓల్డ్ వెర్షన్. న్యూ వెర్షన్ కూడా సేమ్ యాజ్ ఇట్ గా ఉంటుందండి, ఏం తేడా ఉండదు. ఇక్కడ లేయర్ విండో కంపల్సరీగా ఉండాలి. దీని షార్ట్ కట్ అయితే F7 అండి. F7 కొట్టి లేయర్ విండో వస్తుంది. F7 కొట్టి క్లోజ్ అయిపోతుంది. లేదు అంటే విండోస్కి వెళ్ళి ఇక్కడ లేయర్ ని క్లిక్ చేసి ఓపెన్. మనం ఏ ఫోటోనైతే మనం పాస్పోర్ట్ సైజ్ కింద చేద్దాం అనుకున్నామో ఆ ఫోటోని ఓపెన్ చేయాలి. డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎందుకంటే వర్కింగ్ ఏరియా అంటారండి, ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. మనం ఏ ఫోటో కావాలో ఫోటో ఎక్కడ వెళ్ళి ఓపెన్ చేయాలి. ఈ ఫోటో ఓపెన్ అయింది కదండి. ఈ ఫోటో మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద చేద్దాం అనుకున్నాం కాబట్టి కొన్ని దీన్ని అన్లాక్ చేయాలి. లాక్ లో ఉంటుంది రైట్ సైడ్ లేయర్ విండో ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఓకేనండి, ఆటోమేటిక్ అన్లాక్ అయింది. ఇప్పుడు మనం దీనికి మెజర్మెంట్ ఇచ్చుకోవాలంటే క్రాప్ టూల్ తీసుకోవాలి. క్రాప్ టూల్ ఉంది కదా, టూల్ బార్ లో క్రాప్ టూల్ మీద క్లిక్ చేయండి. మెజర్మెంట్ ఇవ్వాలండి. ఎంత ఇవ్వాలండి? విత్ 1.5 ఇంచెస్ అండి. అలాగే హైట్ అండి, హైట్ 2 ఇంచెస్, హైట్ 2 ఇంచెస్. రెజల్యూషన్ 200 ఇవ్వండి. రెజల్యూషన్ ఎంత ఇవ్వాలంటే 200. ఓకే, ఇచ్చిన తర్వాత ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ పార్ట్ ఆ పార్ట్ లాగా సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, చూడవచ్చు. ఈ ఫోటో మనకి 8 పాస్పోర్ట్ సైజ్ రావాలి కాబట్టి దీన్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేయాలండి. ఏం చేయాలండి? సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ T అనండి. ఏదండి? కంట్రోల్ T చేసిన తర్వాత మనం చుట్టూరు కొద్దిగా గ్యాప్ కావాలంటే ఆల్ షిఫ్ట్ పట్టుకోండి. ఆల్ షిఫ్ట్ పట్టుకోండి. ఈ కార్నర్ నుంచి కొద్దిగా డ్రాగ్ చేయాలి. ఇలా కొద్దిగా ఆల్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఏంటవుతుంది? 4 వైపులు ఒకే విధంగా ఫోటో అనేది రెడ్యూస్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఏం చేయాలి? ఎంటర్ ప్రెస్ చేయండి. దీనికి స్ట్రోక్ ఇద్దామండి. స్ట్రోక్ ఇద్దామంటే 8కి వెళ్ళండి. స్ట్రోక్ అండి. ఇక్కడ విత్ వచ్చి 3 పిక్సెల్ ఉండాలండి. కలర్ బ్లాక్ ఉండాలి. ఇక్కడ అవుట్ సైడ్ ఫోటోకి అవుట్ సైడ్ ఇస్తున్నామండి. మనం స్ట్రోక్ ఫోటోకి ఎట్ ఇస్తున్నామండి, అవుట్ సైడ్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ అవుట్ సైడ్ ఉండాలండి. ఓకే, వచ్చింది కదండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఈ ఫోటోని సెలెక్ట్ చేయాలంటే ఇవ్వండి, కంట్రోల్ పట్టుకొని ఇవ్వండి. లేయర్ విండోలో ఈ ఫోటో ఉంది కదండి, లేయర్ విండోలో ఈ ఫోటో మీద కంట్రోల్ పట్టుకొని ఒకసారి చేస్తాను. సెలెక్షన్ దీన్ని కాపీ చేయండి. కంట్రోల్ C కాపీ. కంట్రోల్ C అంటే కాపీ. నాకు ఏంటంటే ఒక పర్టికులర్ ఒక షార్ట్ కట్ పెట్టుకొని ఆ షార్ట్ కట్ కి క్లిక్ చేయగానే మొత్తం నాకు 8 పాస్పోర్ట్ ఫోటోస్ వచ్చేయాలి. అప్పుడు ఏం చేయాలండి? యాక్షన్ బార్ ఉంటుంది, అది ఓపెన్ చేయాలండి. యాక్షన్ ఇక్కడ లేదు కదా, చూడండి విండోకి వెళ్ళండి. యాక్షన్ ఉంటుంది, యాక్షన్ విండో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాం కదా, ఇక్కడ చూడండి డౌన్లో ఇక్కడ ఉంటుంది. ఏంటంటే క్రియేట్ న్యూ యాక్షన్ అని దాన్ని ఇక్కడ మనం చేస్తున్న టాస్క్ పేరు పెట్టుకోండి. ఏం పేరు పెడతానండి? పాస్పోర్ట్ సైజ్. పాస్పోర్ట్ సైజ్. ఇక్కడ షార్ట్ కట్ కూడా ఇచ్చుకోవాలి కదా, ఫంక్షన్ ఏదైనా ఇక్కడ షార్ట్ కట్ ఇచ్చుకోండి. ఇక్కడ చూడండి, F2 బదులు F2 ముందు షిఫ్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే కంట్రోల్ కూడా కొట్టుకోవచ్చు అనమాట. ఈ కంట్రోల్ మీద క్లిక్ చేశారనుకోండి, కంట్రోల్ F2 కొట్టాలి. షిఫ్ట్ మీద క్లిక్ చేస్తే షిఫ్ట్ F2 కొట్టాలి. నేను డైరెక్ట్ గా F2 ఇస్తాను. మీకు ఎలా కావాలో పెట్టండి. అయిపోయింది కదండి. ఇది మనం పాస్పోర్ట్ సైజ్ కింద కావాలి కాబట్టి ఒక విండో ఓపెన్ చేయండి. పేజ్ ఓపెన్ చేయండి. ఫైల్కి వెళ్ళండి, న్యూ అనండి. కానీ ఇక్కడ మనం విడ్త్ ఉంది కదండి, ఇక్కడ ఏం చేద్దామంటే రీసెట్ సైజ్ కదా 4/6 అని. ఈ 4/6 మనం 6/4 మార్చుకోండి. విడ్త్ 6 ఇంచెస్, 6 పిక్సెల్స్, 6 ఇంచెస్, హైట్ వచ్చి 4 ఇంచెస్ ఇలా మార్చుకోండి. ఇక్కడ రెజల్యూషన్ 200. రెజల్యూషన్ ఎంత పెట్టాలని 200 వచ్చిందని. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనం ఏం చేయాలి? కంట్రోల్ V ప్రెస్ చేయాలి. ఏం చేయాలి? కంట్రోల్ V. ఫోటో వచ్చింది కదండి. దీని ఫోటోలో ఒక ఆర్డర్ మూవ్ చేయాలంటే మూవ్ టూల్ తీసుకోండి. మూవ్ టూల్ వచ్చింది కదా. ఈ 4 ఇలా పక్కనే మనం కాపీస్ కావాలి కాబట్టి ఆల్ట్ పట్టుకొని ఈ ఫోటో మీద క్లిక్ చేసి డ్రాగ్ చేయండి సైడ్ వచ్చేసి. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఇంకొక మూవ్ చేయండి, డ్రాగ్ చేయండి. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఇంకొక ఫోటో డ్రాగ్ చేయండి. 4 ఫోటోస్ వచ్చాయి కదండి. పాస్పోర్ట్ మనకి 8 కావాలి. 8 కావాలంటే ఆల్ట్ పట్టుకొని దిగు కూడా విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. అలా కాకుండా సింగిల్ ఐటమ్ లో దిగు కూడా 4 వచ్చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, మన ఈ 4 లేయర్లు క్రియేట్ అయ్యాయి. ఈ 4 లేయర్లకి మనం లింక్ ఇద్దామండి. ఇక్కడ క్లిక్ చేసి లింక్ ఏర్పడింది. ఇక్కడ క్లిక్ చేసి లింక్ ఏర్పడింది. ఇక్కడ క్లిక్ చేసి లింక్ ఏర్పడింది. ఓకేనా?
ఇప్పుడు 7.0 కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి లింక్ ఇచ్చుకుంటున్నామండి. అదే ఇప్పుడు కొత్త వెర్షన్లో అయితే కంట్రోల్ పట్టుకొని వీటి మీద క్లిక్ చేయాలి. ఈ లేయర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు అన్ని ఒక అయిపోవాలండి. ఈ అన్ని లేయర్లు కలిపి ఒక అయిపోవాలంటే మెర్జ్ చేయాలండి. కంట్రోల్ ఈ అనండి. కంట్రోల్ ప్లస్ ఈ మెర్జ్. ఇప్పుడు చూడండి అంతా ఒక అయిపోయింది. ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని ఏదో ఫోటో మీద నొక్కి పెట్టి దిగు డ్రాగ్ చేయండి. చూడండి 8 కాపీస్ వచ్చాయి కదా. ఈ విధంగా మనం చేసుకున్నాము. చూడండి 8 కాపీస్ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇది మన షార్ట్ కట్ ద్వారా కావాలనుకుంటే మనం ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో ఇక్కడ క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేయొచ్చు. లేదు ఫైల్కి ఓపెన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఖాళీ ప్లేస్లో డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఏదో ఫోటో ఓపెన్ చేద్దాం. మీకు ఏ ఫోటో కంటే ఫోటో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫోటో ఇప్పుడు ఆల్రెడీ ఫోటో చేశాం కదా. ఇంకా ఏమైనా ఫోటో ఉందని చూద్దాం. వేరే ఫోటోస్ ఏమైనా చూద్దాం. ఈ ఫోటో ఇక్కడ ఉంది చూడ ఫోటో. ఈ ఫోటో ఓపెన్ చేద్దాం. ఈ ఫోటో వచ్చింది కదండి. ఈ ఫోటో చిన్నదంటే ఇంకో ఫోటోనే ఓపెన్ చేద్దాం. వేరే ఫోటో డబుల్ ఇచ్చాను. ఈ ఫోటోని మనం ఓపెన్ చేసుకోం. ఈ ఫోటో ఓపెన్ అవ్వట్లేదు. ఈ ఫోటో ఓపెన్ అవ్వట్లేదు. ఇంకో ఫోటో చూద్దాం. ఇప్పుడు మనం కొత్త ఫోటో ఓపెన్ చేసే ముందు మనం రికార్డ్ చేస్తున్నాం కానీ యాక్షన్ రికార్డ్ ఆపేద్దాం. యాక్షన్ రికార్డ్ ఉంది కదా. యాక్షన్ రికార్డ్ ఆపేస్తాం. ఇది ఆఫ్ చేస్తాం. స్టాప్ రికార్డ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏ ఫోటో కావాలంటే ఫోటో ఓపెన్ చేయాలనుకున్నాం కదా. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ఈ ఫోటో ఓపెన్ చేస్తాం. దీన్ని మళ్ళీ అన్లాక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఓకే. దీన్ని కూడా పేరు పెట్టుకోండి. పేరు అవసరం ఓకే అని ఉంటుంది. ఓకే అనేసిన తర్వాత ఇప్పుడు క్రాప్ టూల్ తీసుకోండి. ఎంత 1.5 ఇంచ్ పెట్టండి. ఎంత 1.5 ఇంచ్. ఇంకా హైట్ ఎంత ఇస్తామండి 2 ఇంచెస్. రెజల్యూషన్ ఎంత ఇద్దామండి 200 ఇవ్వండి. ఎంత ఇద్దాము 200 ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటో మనకి ఏ పార్ట్ కావాలో ఆ ఫోటోలో సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇది మనకి ఏం కావాలి, దీని మళ్ళీ స్ట్రోక్ ఇచ్చుకోవాలండి. స్ట్రోక్ ఇచ్చుకోవాలంటే కంట్రోల్ టీ అనండి. కంట్రోల్ టీ. ఇది 4 వైపులో ఒకే విధంగా తగ్గాలంటే ఆల్ స్విచ్ కొట్టుకొని ప్రెస్ చేస్తే 4 వైపులో అవుతుంది. ఏం చేయాలండి 4 వైపులో తగ్గించుకోండి. కదండి. ఫస్ట్ కంట్రోల్ టీ కొట్టండి. అదేం చేయాలి ఆల్ కొట్టుకొని ఈ కారణంలో 4 తగ్గింది కదా. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఈ ఫోటో సెలెక్ట్ చేయాలంటే ఇమేజ్ సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ కొట్టుకొని ఇవ్వండి. లేయర్ విండోలో ఈ ఫోటోని క్లిక్ చేయాలి. కంట్రోల్ సి అనండి. కంట్రోల్ సి అయిన తర్వాత మనం ఇంత షార్ట్ కట్ ఏంటి ఇచ్చుకున్నాం, F2 ఇచ్చుకున్నాం కదా. F2 ఇవ్వగానే చూడండి 8 ఫోటోస్ కింద వచ్చేస్తాయి. వచ్చిందని 8 ఫోటోస్. ఈ విధంగా మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అని తయారు చేసుకుంటాం. ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అని ఈ విధంగా మనం ఈజీగా సింపుల్ వే చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చేలా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।